హలో ఆల్. సో, అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి, ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్ గురించి ఎంత డీటెయిల్‌గా చెప్పినా కూడా చాలామంది అసలు వీడియో మొత్తం చూడకుండానే కమెంట్స్ చేస్తున్నారు. సో, ఎ నేననే కాదు, మీరు ఇంకా ఏ ఛానెల్ చూసినా కూడా కొంచెం ఒక వీడియో 5 మినిట్స్, 7 మినిట్స్ ఉంటుంది. వీడియోని మొత్తం చూడండి. మీకు క్లియర్‌గా చెప్తారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ అన్న వాళ్ళది డెఫినెట్‌లీ చూడండి. అది మీకు టైం వేస్ట్ అయితే అస్సలు కాదు. ప్లీజ్ దీన్ని నెగెటివ్‌గా తీసుకోకండి. ఎందుకంటే మీరు క్లియర్‌గా చూస్తే మీ డౌట్స్ అన్నింటికి ఆ సమాధానం ఆ వీడియోలోనే ఉంటది. కానీ మొత్తం చూడకుండా సగం వినేసి కమెంట్స్ పెడితే ఓకే, వీళ్ళ పేజ్‌ని ఫాలో అవుతున్నాం కదా, వీళ్ళు రిప్లై ఇవ్వాలి అని ఎక్స్‌పెక్ట్ చేయడము అంటే వాళ్ళకి కూడా వర్క్ ఉంటుంది. ఇప్పుడు నాది తీసుకోండి, నాకు కూడా చాలా వర్క్ ఉంటుంది. సో, నేను టైం ఇన్వెస్ట్ చేసి మరీ వీడియోస్ చేస్తున్నాను. బికాజ్ నేను ఓకే, అందరికీ తెలవాలి, ఎవరో ఒక్కరికన్నా హెల్ప్ అవుతది అనే థాట్. బికాజ్ మనం ఎన్నో జాబ్ ట్రయల్స్ చేస్తాం. మనం ట్రై చేసినయన్నీ మనకొస్తాయా? రావు కదా! ఏదో ఒక్కటొస్తది. మనం వెళ్ళిన ప్రతీదీ రావాలని రూల్ గూడా లేదు. బట్ మనం ఎఫర్ట్స్ పెట్టాలి దానికి. అందుకోసమని డిస్ట్రిక్ట్ వైస్ ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు చూడండి, దగ్గర దగ్గర నా ఇన్‌స్టాగ్రామే నాకు సజెస్ట్ చేస్తుంది. 72 వీడియోస్ అప్‌లోడ్ చేసినావు నువ్వు ఈ వీక్‌లో అని. అంటే నేను అంత టైం ఇన్వెస్ట్ చేసి జిల్లాలకి ఇట్లా వచ్చిన వెంటనే అట్లా వీడియోస్ చేస్తూనే ఉంటున్నా. ప్రతి వీడియో, ప్రతి దాంట్లో క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇది అంగన్వాడీ నోటిఫికేషన్ వేరే, ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్ వేరే, ఏజ్ రిలాక్సేషన్ చెప్పిన, సర్టిఫికేట్స్ ఎక్కడివ్వాలో చెప్పిన, సాలరీ డీటెయిల్స్ చెప్పిన, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెప్పిన. ఓకే. అండ్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ అటెస్టేషన్ చేయించుకోవాలి అని చెప్పిన. అసలు అటెస్టేషన్ అంటే ఏంటి అనేది చెప్పిన. ఓకే. అండ్ అంగన్వాడీ నోటిఫికేషన్ జిల్లాల వారీగా కావాలంటే జిల్లాలది కూడా నాకు తెలిసిన 2025 ఇది కూడా పెట్టిన. ఓకే. ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్‌ది మా జిల్లాలది లైవ్‌లోనే చూయించండి అని కొంతమంది రిక్వెస్ట్ చేస్తే, అక్క మాది కొంచెం మేమిక్కడ చూడలేకపోతున్నాము ఇంత టైం పెట్టి అంటే, సరే నేను లైవ్ కండక్ట్ చేస్తానని లైవ్‌లో కూడా డిస్ట్రిక్ట్ వైస్‌వి నేను అప్‌లోడ్ చేశాను. బట్ స్టిల్ సమ్‌వేర్ ఎందుకో నాకనిపిస్తుందంటే కమెంట్స్ వస్తా ఉంటాయి గదా! కమెంట్స్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని, అరే, ఇది ఆల్రెడీ చెప్పిందే కదా! వీళ్ళు మేబీ మొత్తం చూడలేకపోతున్నారేమో, అందుకే అడుగుతున్నారేమో అనిపిస్తుంది. సో, కొంచెం మొత్తం చూడండి. చూసి ఫాస్ట్ ఫార్వర్డ్‌లో 1.5 స్పీడ్‌లో పెట్టుకొని ప్లే చేసుకున్న మనకి క్లారిటీ వచ్చేస్తది గదా! సో, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఒక విషయం గురించి నేర్చుకోవాలనుకుంటున్నా, మనం ఒక విషయం గురించి తెలుసుకోవాలనుకున్నా గూడా పూర్తిగా వినాలి. విన్నాంకనే మనం ఒక క్వెషన్ అడిగితే అవతల వాళ్ళకి గూడా అచ్చా! వింటున్నారు, వినే ఇంకేదో నేను చెప్పంది అడుగుతున్నారు అనిపిస్తే మనకు గూడా మంచిగా అనిపిస్తది. కానీ మొత్తం చూడకుండా ఏదో అడగాలి గదా, ఇంకా చెప్పడానికి ఉన్నారు గదా, ఎలాగో చెప్పాలి వీళ్ళు అన్నట్టు అనిపిస్తే అంటే ఆ ట్రీట్‌మెంట్ అనేది మంచిగా అనిపించదనమాట. ఓకే. అండ్ నేను ఏది గూడా నా నాలెడ్జ్‌లో లేనిది నేను చెప్పను. నాకు తెలిసిందే నేను చెప్తాను. నాకు తెలవకపోతే తెలుసుకోనైనా సరే చెప్తాను. నాకన్నీ తెలుసు, నేను చెప్పినవే కరెక్ట్ అని గూడా నేనేం చెప్పను. నేను అంగన్వాడీ నోటిఫికేషన్ గురించి కూడా పెట్టాను. అది ఏపీది అని కూడా చెప్పాను. ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మెసేజెస్ వచ్చినాయి. అక్క తెలంగాణనంట కదా, తెలంగాణ అంట అని. ఆ టైటిల్‌లోనే ఉంది. ఏపీ నోటిఫికేషన్, క్వాలిఫికేషన్, సాలరీ డీటెయిల్స్ అన్నీ గూడా. సో, సమ్‌వేర్ నాకనిపించింది, నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ టేక్ మీ రాంగ్. ఓకే. ఎందుకంటే మళ్ళీ దీన్ని చాలామంది నెగెటివ్‌గా థింక్ చేసుకుంటారనమాట. అందుకోసమని నేను ప్రాపర్‌గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, నాకు కూడా ఆడియన్స్ వింటే బావుండు అనేది నాకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్న సపోర్ట్. ఓకే. సో, అదనమాట. అది మీరు ప్రాపర్‌గా చూసి కమెంట్ చేస్తే చాలా చాలా బావుంటుంది. అండ్ కమెంట్ చేసేటప్పుడు కూడా కొంచెం మీరు ఆల్రెడీ చెప్పిండ్రా లేదా, ఇది ఎవరైనా అడిగినరా లేదా అనేది మనకు అలవాటే కదా! ఇప్పుడు నేనైనా వేరే ఏదైనా చూసినప్పుడు కమెంట్స్ ఏమొచ్చినాయి అని చూస్తా ఉంటా. ఆల్రెడీ అడిగిన క్వెషనా, నేను అడిగిన క్వెషన్ ఇందులో కవర్ అయిందా లేదా అనేది చూడండి, చూసి అడగండి. నిజంగా జెన్యూన్‌గా ఏదైనా డౌట్ గనక ఉన్నదైతే నేను డెఫినెట్‌లీ ఆన్సర్ చేస్తాను. బట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసినవి అంటే నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. ప్లీజ్ డూ అండర్‌స్టాండ్. దిస్ ఈస్ ఎ వెరీ వెరీ బిగ్ రిక్వెస్ట్. ప్లీజ్ అండర్‌స్టాండ్. థాంక్ యూ సో మచ్.